నమస్తే అండి, ఆహా వంటలకు స్వాగతము. ఈరోజు ఎండు చేపలు వంకాయ మామిడికాయ వేసి పులుసు పెడుతున్నాను. సూపర్గా ఉంటుంది అంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పటికేను ఎండు చేప టమాటా ఎగుతూ ఉంది. ఇవి వేస్తున్నానండి, వంకాయలు వేస్తున్నాను. ఆల్రెడీ వేగిపోయినాయి టమాటాలు, ఉల్లిపాయలు, ఎండు చేప నూనెలో వేయించేసాను. ఇంకా బాగుంటాయి. కొబ్బరి ముక్కలు ఉన్నట్టున్నాయి చేపలు, చాలా గట్టిగా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి ఎండు చేపలు. ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి. వంకాయలు ఊరకనే ఉడికిపోతాయి. ఎండు చేపలు నూనెలో వేగాలని, ఎండు చేపలు నీసు వాసన రాకుండా నూనెలో వేగాలని నూనెలో వేయించాను. వంకాయలు ఏమైనా ఊరకనే ఉడికిపోతాయి, ఆవిరికే ఉడికిపోతాయి వంకాయలు. అందుకని లాస్ట్లో వేస్తున్నానండి. అన్నీ మెత్తబడిపోయినాయి. టమాటాలు, ఉల్లిపాయలు, తర్వాత ఎండు చేపలు బాగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు వేస్తున్నాను అన్నీ. అవి ఉప్పులో వేసానండి. ఇవి బాగుంటాయండి. ఉప్పు తక్కువే వేస్తాను ఫస్ట్, తర్వాత ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని వేస్తానండి. చూసుకొని వేస్తాను, బాగుంటుంది. ఈరోజు వంకాయ ఎండి చేప పులుసు పెట్టమన్నది. చాలా రోజులు అయినా చేసుకొని నేను అక్కడ పోసి వేస్తున్నానండి. వేసాను వంకాయలు తగ్గుతాయి. కొంచెం కారపొడి, ధనియాల పౌడరు, ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయల పొడి కొట్టి పెట్టుకొని ఉంటాను ఎప్పుడు నేను. ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని కొట్టి పెట్టుకొని ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి. ఆ పొడి ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాను. ఇది లేదా పొడి, ఇది వేసానంటే ఈ పొడి గుమ్మలాడిపోవాల్సిందే. ఏ కూరలైన పులుసు కూరలు సూపర్గా ఉంటుంది ఈ కూర. ఈ పొడి వేసి పెట్టుకుంటానండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కలర్ఫుల్ బాగుంది కదా, ఇది ఎంత బాగుందో. ముక్కలకి అన్నిటి పట్టించేస్తాను. ఉప్పు కారం చింతపండు పులుసు పోస్తానండి. లాస్ట్లో మామిడికాయలు వేస్తాను, ఏంటంటే అవి కరిగిపోతున్నాయి ఊరికనే. అందుకని లాస్ట్లో ఒక 10 నిమిషాలు దించే ముందుగా మామిడి ముక్కలు. కూర ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసిందండి. ఇంక దింపేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి దింపేస్తున్నాను. ఇదిగోండి. ఏంటంటే వీడియో మొత్తం లాంగ్ తీయమంటే మా అమ్మాయి తీయట్లేదు. సరే నీ తెలిసిన వరకన్నా దియ్యమ్మని చెప్పి నేను బతిలాడుకుంటున్నాను మా అమ్మాయిని. ఇది కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, దగ్గర పడింది కదా కూర. ఇది అయిపోయింది. ముక్కలు కూడా లాస్ట్లో మామిడికాయ ముక్కలు నిన్న చేపల కూరలు వేస్తే ముందు కూడా కరిగిపోయిందండి. ఇదిగో మామిడికాయ ముక్కలు. అందుకని ఈరోజు వంకాయ పులుసులో లాస్ట్లో వేసాను. మామిడికాయ బాగుంది. లాస్ట్లో దగ్గర పడిందండి. కూర ఉడికిపోయింది. నూనె కూడా పైకి వచ్చింది కదా. నూనె ఎక్కువ వేయనండి కూరల్లోనూ. నూనె, తర్వాత కారము, సాల్ట్, ఈ 3 తగ్గించేస్తానండి కూరలో. తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటాము. నేనైతే అన్ని చప్పగానే తింటాను. షుగర్ ఉంది కాబట్టి నాకు. మా అమ్మాయి వాళ్ళకి కావాలంటే వేసుకుంటారు వాళ్ళు. నేనైతే చాలా తక్కువ వేస్తానండి కూరల్లోనూ. మరీ తక్కువ వేయను, కొంచెం తక్కువ వేస్తాను. చూడండి, బాగుంది కదా కూర. మీరు కూడా రండి భోజనానికి. చూసారండి, ఇదిగో ఏంటి చేప బిళ్ళపక్క అంటారంట, దీన్ని బిళ్ళపక్కి అంటారంట. ఏదో కొంచెం స్మెల్ కోసం ఆ చేప కొన్నాము. 1/4 కిలో 40 రూపాయలకి ఇచ్చింది. మా ఇంటి దగ్గరకు ఒక బక్క వస్తుంది, కొన్నామండి. బాగుంది. ఎండు చేపల్లో ఇది ఈ చుక్క వేసి ఎండు చేప వేసి పులుసు పెట్టాను, మామిడికాయ వేసి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చూసి చెప్తాను. మా నెల్లూరులో ఇవి ఎక్కువ బాగా వండుతారండి. ప్రతి దాంట్లో చేపలు వేసి వండుతారు. చూసారండి ఎంత బాగుందో. కానీ నేను దగ్గరికి చేయను, ఏంటంటే మా ఇంట్లో పిల్లలు ఉండరు. కొంచెం పులుసుగా చేస్తే అందరికి కలిసి వస్తుందని కొంచెం పులుసుగా చేస్తానండి. మరీ పులుసు కాదు, మరీ దగ్గరకు కాదు. పులుసుకి, వంకాయలకి, కారం కానీ కరెక్ట్ సరిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసాను, ఆ ఫ్లేవర్ వస్తుంది. సూపర్. ఎన్నం కడుపు నిండా తిన్నాం అనుకుంటే సాయంత్రం మళ్ళీ 7 దాకా ఆకలి కాదండి. 5 గంటలకు టీ తాగుతాం, ఏదో బిస్కెట్ ఏదో తింటాం పిల్లలు వచ్చినాక. ఇంకంతేనండి, మర్చిపోతాం ఇంక అన్నం కూర గురించి. సూపర్ అండి, బాగుంది. మామిడికాయ వేసాం కదా. ఇప్పుడు నేనేంటంటే ప్రతిదీ వేడివేడిగా, ఏ కూర అయినా అన్నమైనా వేడివేడిగా వంట చేసుకుని వెంటనే కొంచెం తింటాను నేను. అదే విధంగా మా పిల్లలకు కూడా పెడతాను. వేడివేడి అన్నం పిల్లలకి బాక్స్ మార్నింగే వండేస్తాను. పిల్లల వరకు ఒక గ్లాస్ బియ్యము, మంచి కూరలు చేసి పంపిస్తాను. తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటాను. ఈ మధ్య రోజులు ఫ్యాక్టరీకి పోతున్నాను. ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నాను, మాకు ప్రాబ్లం అయ్యి. ఇంట్లో ఉన్నప్పటి నుంచి 1 గంటకి 12:30 పావు దాకా 1 గంటకు వంట చేసేస్తాను. వేడివేడిగా తింటాను.
తర్వాత ఈ కూరలు ఉంటే మిగిలితే నైట్కి వేసుకుంటాము పిల్లలు తింటేను, లేదంటే నేను వేసుకుని తింటాను. ఎంత బాగుందా వంకాయ, ఈ ఫ్లేవర్ ఎండు చేపల ఫ్లేవర్ సూపర్ ఉంది. ఫ్లేవర్ బాగుంది వంకాయలో. దీంట్లో ముళ్ళు కూడా కొంచెం ఉంది. ముళ్ళ చేపల పిల్లలకు పెట్టినండి. ఓన్లీ వంకాయను గ్రేవీ వేసుకొని తింటారు. ఆ ముళ్ళ చేపలు అంటే తినరు, వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. ఆ చేపలు నేనే తినాలి. ఇంకా మా అమ్మాయికి నచ్చితే తింటుంది, లేదంటే పక్కకు పెట్టేస్తాం. మా అమ్మాయి చాలా బాగుందండి కూర, వేడి వేడిగా తింటుంటే బాగుంది కూర. మధ్యాహ్నం ఒక పూట కడుపునే తింటానండి. నైట్కి ఏమన్నా చపాతీ కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా రవ్వ ఏవైనా ఉంటే చేసుకొని తింటాము. పిల్లలకు మటుకు అన్నం కూర ఉంటానండి. నేను మటుకు ఒక పూటే తింటాను. బాగుంటుందండి చేసుకుని వేడివేడిగా నచ్చిన కూర వేడివేడిగా చేసుకుని నచ్చిన కడుపు నిండా తింటామండి. వేడిగా ఉంది, తినలేకపోతున్నాను, కాలిపోతుంది. వేడిగా తిన్నా కూడా పొళ్ళు పాడైపోతాయండి, జాగ్రత్త. మరీ వేడి కాదు, మరీ చల్లగా కాదు, మీడియంగా చూసుకొని తినండి. ఆరోగ్యానికి కూడా మంచిదేను. బాగుంది. కూరలు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం రసం పెట్టుకోండి, లేదంటే పప్పుచారు పలసాగా చేసుకోండి, బాగుంటుంది. రెండింటి కామెడీ. పులుసు కూరలు చేసినప్పుడు మటుకు ఏం అవసరం లే, లాస్ట్లో అంత పెరిగేసి తింటే చాలండి. పులుసు కూర కాంబినేషన్ ఏముండదు. పులుసు కూరల్లో కొంచెం చేపలు ఎండు చేపలు పడాలి. తర్వాత ఉన్నాయి కదండి ఉప్పాసలు, మటన్ అవి వేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటాయండి. ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఉప్పాసలోని మటన్ మంచిగా మసాలాలు పెట్టి ఎండబెట్టాను, అవి కూడా ఉన్నాయి మా ఇంట్లో. ఒకరోజు అవి కూడా చూపిస్తాను. అది సూపర్గా ఉంటాయి, అవి కూడా మంచి టేస్ట్గా బాగుంటాయి. మన ఇంట్లో హోటల్ భోజనం కాకుండా మన ఇంట్లో పచ్చడి చేసుకున్నా సూపర్ ఉంటుందండి. అండి తింటున్నాను, మంచి మూడ్లో ఉన్నాను, మంచిగా తింటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు రాదు ఇంగ్లీష్లో ఎట్ట చెప్పాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే కామెంట్ పెట్టండి.